మహాభారతంలో లేనటువంటి ఓ చిన్న సంఘటన సినిమాల్లో చూపించడం వల్ల బాగా మన మనస్సులో హత్తుకుపోయింది. ఏంటంటే దుర్యోధనాదులను నాశనం చేయాలనేటువంటి కోరిక శకునికి ఉన్నది అని మనకి సినిమాల్లో చూపించడం జరిగింది. ఇది నిజమా అంటే అది మహాభారతంలో లేనటువంటి కథ, అది కల్పితమైనటువంటి కథ, సినిమా కవులు చక్కగా కల్పించినటువంటి కథ. కాబట్టి ఇది సినిమా కథ మాత్రమే కానీ మహాభారత కథ మాత్రం కాదు. ఎందుకంటే గాంధార రాజుకి 100 మంది పుత్రులు ఉన్నారని, ఆ 100 మందిని కూడా చెరసాలలో బంధించి దుర్యోధనుడు ఒక గుప్పెడు అన్నం మెతుకులు వేస్తున్నాడని, వాటిని తలా ఒక మెతుకు కనుక తింటే అందరూ చచ్చిపోతారు కాబట్టి ఎవరో ఒక్కడికి పెట్టి మిగిలిన 99 మంది ఊరుకున్నారని, అందుకని అందరికంటే చిన్నవాడైనటువంటి శకునికి పెట్టి వాడిని బ్రతికించారని, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారని, దాంతో వాళ్ళందరినీ పారేశాడని, ఆ తర్వాత ఒక్కడే మిగిలినటువంటి శకుని తన దగ్గరికి తీసుకున్నాడని ఇది మనకి కథ. వాళ్ళందరినీ చెరసాలలో వేసి వాళ్ళందరిని చంపాలనుకున్నాడు. 99 మంది చచ్చిన తర్వాత ఈ ఒక్కడిని ఎందుకు మిగిల్చడం, ఆ ఒక్కడిని ఎందుకు తనవాడి చేసుకోవటం? వీడిని చంపాలనుకున్నారు, వాళ్ళందరినీ చంపాలనుకున్నాడు కదా, వాళ్ళ మీద కోపం ఉంది కదా. మరైతే శకుని మీద కోపం లేకుండా ప్రేమ ఎందుకు కలిగింది? దానికి కారణం మాత్రం సినిమాలో లేదు. మరి ఎందుకని స్వీకరించాడో తెలియదు. ఇక రెండో విషయం ఏంటంటే 100 మంది కొడుకులు ఆయనకి లేరు, ఈ కథ జరగలేదు. అంతేకాకుండా కొడుకులందరూ చనిపోయారు, ఒక శకునే మిగిలాడు అన్నారు కదా. కానీ ధర్మరాజు రాజసూయానికి గాంధార రాజు సుబలుడు, ఆయన కుమారుడైనటువంటి పృష్ఠుడు, బృహద్బలుడు, మరి శకుని, అచలుడు, వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు చచ్చిన వాళ్ళు మరి ఇప్పుడు ఎట్టొచ్చారు? కాబట్టి ఆ కథ ఒట్టిదే. ఇదంతా కూడా కేవలం మహాభారతంలో లేనటువంటి కల్పితమైనటువంటి సినిమా వాళ్ళు కల్పించినటువంటి కథ మాత్రమే అనేటువంటి విషయం అర్థం చేసుకోవచ్చు. అలాగే శకునికి దుర్యోధనాదులను నాశనం చేయాలనేటువంటి కోరిక అస్సలు లేనే లేదు.